పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. కరోనా సమయంలో ఒకవైపు స్వయం సేవా సంఘాలు ఈ కరోనా వ్యాధిని పడిన వారిని రక్షించడానికి కాపాడటానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. అంతకన్నా ఎక్కువగా మన ప్రభువైన దేవుడు ఎంతగా అద్భుత శక్తి ద్వారా తన యొక్క బిడ్డల్ని కాపాడుకున్నారో మనం తెలుసుకుని ముందు మనం భక్తితో వారిని స్మరించుకుందాం. కరోనా కాలంలో కరుణామయుని కటాక్షాలు అనే అంశం మీద 4వ భాగంగా మనం విని దేవుని స్తుతించుకునబోచునుగా, ధ్యానించుకునబోచునుగా ఈ పవిత్రమైన సమయ సందర్భంలో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వారి యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి ద్వారా మన పైకి వేంచేసి వచ్చి మనల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. తండ్రి యెహోవా దేవా, పవిత్రాత్మైన సర్వేశ్వర, అద్భుతకారుడైన మానవ రక్షకుడైన యేసయ్య, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత, స్తుతులు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగా ప్రభు. తండ్రి దేవా, ఈరోజు మీ పవిత్రమైనటువంటి అద్భుత కార్యాలను, ముఖ్యంగా కరోనా కాలంలో మీరు చేసినటువంటి అద్భుత కార్యాలని, మీ బిడ్డలను ఏ విధంగా సంరక్షించుకున్నారో తెలుసుకొని పోతుండగా మాపైకి వేంచేసి వచ్చి మాకు తోడుగా ఉంటూ మీ పవిత్రమైనటువంటి కార్యాలని సక్రమమైన ఆలోచనలతోనూ మనసుతోనూ ధ్యానించుకుంటూ మీ అద్భుత కార్యాల ద్వారా మీ యొక్క దైవత్వాన్ని మేము అనుభవించే భాగ్యాన్ని, మీ కృపను, మీ యొక్క ప్రేమను అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని, పాపులమైన మా అందరిపైన మీకు ఎంతటి ప్రేమ ఉందో అర్థం చేసుకునే వివేకాన్ని కూడా మాకు ప్రసాదించమని, తద్వారా మీ ఎడల విశ్వాసంలో ఎదిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మేము మా నాథుడైన యేసయ్య ద్వారా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన స్నేహితులారా, నిన్నటి కరోనా కాలంలో కరుణామయుని కటాక్షలు 3వ భాగంలో మన ప్రభువైన దేవుడు తన బిడ్డలమైన మనలను ఈ కరోనా కష్టాల నుండి, వ్యాధుల నుండి ఏ విధంగా కాపాడుకోవాలో తన యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి ద్వారా నన్ను ప్రేరేపించి వ్రాయించిన ప్రార్థన రూపంలో విన్నవించుకున్న ప్రార్థనను మీరు నిన్న విని ఉన్నారు. అదే అంశాన్ని కొనసాగింపుగా ఈనాడు మన ప్రభువైన దేవుడు ఆ ప్రార్థనల ద్వారా ఎంతగా మన తాడేపల్లిగూడెం ప్రజలను ప్రత్యేకంగా ఆశీర్వదించారో, అద్భుతాలు ద్వారా ఎంతమందిని ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడారో ఈనాడు మనం తెలుసుకోబోతున్నాం. శ్రద్ధగా విని భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకోమని మనవి చేస్తున్నాను. మన ప్రభువైన దేవుడు అద్భుత శక్తి ద్వారాను వారి యొక్క దైవత్వాన్ని గ్రహించేలా చేశారు. అంతెందుకు, కొంతమంది ఆయన భక్తులుగాను, విశ్వాసులుగాను మారి వారి జీవితాలను, కుటుంబ సభ్యులు జీవితాలను కూడా క్రీస్తు దేవుడు మార్చుకున్నాడంటే మీరు నమ్ముతారా? సహోదరి సహోదరులారా, మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ వాస్తవానికి ఎవరి నమ్మకంతోనూ పని లేదు. ఇంకొక గొప్ప విషయం మన ప్రభువైన యేసుదేవుని గురించి ఏమిటంటే, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దేవుడు యేసుక్రీస్తు తన బిడ్డలైన ఈ మానవాళిని ప్రత్యేకంగా ఈ తాడేపల్లిగూడెం వారి కొరకు స్వస్థతను ఇచ్చుటకు నన్ను వీధి వీధి తిరిగి ప్రార్థన చేయమని పంపక పూర్వమే నేను మా ఇంట్లో జపమాల ద్వారా ప్రార్థన చేయడం ద్వారా ప్రభువైన దేవుడు నన్ను ప్రేరేపిస్తూనే ఉన్నారు, స్వస్థతలను ఇస్తూనే ఉన్నారు. అది కరోనా ప్రారంభ రోజులలో కొంతమంది తెలిసిన వారు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందిన వారు కూడా ఉన్నారు. ఒక కుటుంబం అయితే మా స్కూల్ విద్యార్థి తల్లిదండ్రులు ఫోన్ చేసి, మా ఇంట్లో మా మామయ్య గారు ఈ కరోనా వలన మరణించారు సార్, మా అత్తయ్య గారికి కూడా కరోనా వచ్చింది, అందువలన మా కుటుంబ సభ్యులందరికీ కూడా
కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోమంటున్నారు సార్. మా వీధి వాలంటీర్ గారు మరియు ఏఎన్ఎం గారు అని తెలియజేశారు. తను అలా చెబుతూ ప్రార్థన చేయండి సార్ అని నాకు ఫోన్ చేసి అడిగారు. ఆమె గారి కోరిక మేరకు జపమాల ప్రార్థన మరియు వ్యక్తిగత ప్రార్థన చేసి ఆమెకు, అమ్మా మీరు ఏమీ పర్వాలేదు, మీ కుటుంబం సభ్యులందరికీ కరోనా లేనట్లే రిపోర్ట్ వస్తుంది, అంతేకాదు మీ అత్తయ్య గారు కూడా వెంటనే కోలుకుంటారు. ఎందువలనంటే యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు, గొప్ప అద్భుతకారుడు, స్వస్థకారుడు, మీ అత్తయ్య గారికి కూడా స్వస్థనిస్తారు అని చెప్పాను. దేవుడు యేసుక్రీస్తు నా ద్వారా చెప్పించిన విధముగానే ఆ మేడం గారి కుటుంబస్తులందరికీ కరోనా లేనట్లు రిపోర్ట్లు వచ్చాయి. అంతేకాకుండా వారి అత్తయ్య గారు కూడా పూర్తిగా స్వస్థ పొందటం. ఇక ఆ మేడం గారి ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం ఫోన్ చేసి ఎంతో ఆనందంతో దేవుడు యేసుక్రీస్తు అద్భుత శక్తిని మా కుటుంబ సభ్యులమంతా చూశాం సార్ అని వారిని స్తుతిస్తూ కీర్తిస్తూ ఎంతో ఆనందంతో ఈ విషయం చెప్పింది. యేసుక్రీస్తే నిజమైన దేవుడు సార్ అని ఎంతో గొప్పగా ఫోనులోనే గట్టిగా పలికింది. యేసుక్రీస్తు దేవుని విశ్వసిస్తూ స్తుతిస్తూ ఇలా 4-5 కుటుంబాలు ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకొని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రాణాపాయ స్థితుల నుండి స్వస్థత పొంది క్షేమంగా వచ్చిన వారు ఉన్నారు. అయితే వీరిలో అన్ని మతాల వారు ఉన్నారు. ఎందుచేతనంటే యేసుక్రీస్తు దేవుడు అందరికీ దేవుడు కాబట్టి. అసలు విషయం ఏమిటో తెలుసా గౌరవనీయులారా? నేను పైన ఉదాహరించిన కుటుంబాలు హైందవ మరియు బ్రాహ్మణ కుటుంబాలు. యేసుక్రీస్తు గురించి మరొక గొప్ప విషయం మీకు చెప్పాలి. అదేమిటంటే దేవుడు క్రీస్తు నన్ను ఈ మన తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంతాలు వెళ్ళమని చెప్పకముందు ఒక కుటుంబం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమని ప్రేరేపించారు. అది ఎలాగంటే మా రోమన్ కథోలిక దేవాలయంలో మా చర్చి ఫాదర్ గారు ప్రార్థన సమయంలో ఫలానా సార్ గారు కరోనా వలన హాస్పిటల్లో చేరారు, ప్రార్థన చేద్దాం అని పేరు చెప్పి ప్రార్థన చేయించారు. ఆ సార్ గారి గురించి వినగానే నాకు చాలా బాధ వేసింది. ఆ సార్ గారు మంచివారు, ఆపదలో అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయ మనస్తత్వం ఉన్నవారు. అందువలన నేను ప్రార్థన చేస్తున్న సమయంలో నేను దేవాలయంలోనూ మరియు నా ఇంట్లోనూ ఉండి ప్రార్థన చేసే కన్నా వారి ఇంటి వద్ద బయట ఉండి వారు స్వస్థ పొంది తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ప్రార్థన చేద్దామని నిర్ణయించుకున్నాను. ఆ ఆదివారపు రోజు పవిత్ర దివ్య పూజ బలిలో దివ్య సప్రసాదం ద్వారా నాలోనికి వేంచేసి వచ్చి నా హృదయ సింహాసనంపై ఆసీనులైన నా హృదయరాజు యేసుక్రీస్తు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ సాయంత్రమే వెళ్ళి ఆ సార్ గారి ఇంటి గేటు బయట ఉండి ప్రార్థించాను. అలా 3 రోజులు వెళ్ళాను. అయితే 3వ రోజే ఆ సారు నేను ప్రార్థన చేసి ముగిస్తుండగా యాదృచ్ఛికంగా ఇంటి బయటకు వచ్చి నన్ను పలకరించారు. ఆ సార్ను చూసి నాకు అవధులేని ఆనందం వేసింది. నా యేసయ్య నా ప్రార్థనకు ఫలితాన్ని చూపించినందుకు. అంతేకాదు ప్రియులారా, ఆ సందర్భంలో నాకు మరొక ప్రేరణ వచ్చింది. అదేంటంటే ఫలానా కుటుంబంలో కరోనా బాధితులున్నారు అని తెలిసినా నేను వీధి వీధి తిరిగినప్పుడు చూసినా వారి ఇంటి బయట ఉండి ప్రార్థించాలని అనుకున్నాను. ముందుగా స్కూలు జరుగుతున్న రోజుల్లో స్కూలు అయిపోయిన వెంటనే ముందుగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రార్థన అయిన పిమ్మట తాడేపల్లిగూడెం పట్టణంలో వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళి ప్రతి వీధిలో ఉన్న వీధి దీపం క్రింద మోకరిల్లి మీరు నిన్న యూట్యూబ్లో చెప్పిన ప్రార్థన విన్న విధముగా ప్రార్థనను తండ్రి దేవుడు యెహోవాకు విన్నవించేవాడిని. ఇలా ప్రార్థన చేయటం మొత్తం తాడేపల్లిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలైన పెంటపాడు, ముదునూరుపాడు, కాస్ప పెంటపాడు, ప్రత్తిపాడు, పని మీద వెళ్ళినప్పుడు వెలివెన్ను, పడాల, పెద్ద తాడేపల్లి, చిన్న తాడేపల్లి, కుంచెనపల్లి గ్రామాలన్నీ ప్రతి వీధి తిరిగి క్రీస్తు దేవుడు నాకు తోడుండి నన్ను ప్రార్థించమని తిప్పారు. ఇలా నేను అందరూ బాగుండాలి, ఎవ్వరూ కరోనా బారిన పడకూడదు, కరోనా సోకిన వారు స్వస్థ పొందాలి అనే ఉద్దేశంతో తిరుగుచూ ప్రార్థిస్తూ సంచరిస్తున్న సమయంలో
ప్రపంచమంతా పూర్తిగా కరోనా గుప్పెట్లోకి వెళ్తున్నందున వార్తలు విపరీతంగా అన్ని ప్రచార సాధనాలు ప్రచారం చేస్తున్నాయి. దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఈ కరోనా తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఎవరు గృహాలు విడిచి బయటకు వెళ్ళకూడదు. ప్రభుత్వం, ప్రైవేట్ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు అన్నీ మూతబడిపోయినాయి. ఆన్లైన్ వర్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి కార్యాలయాలు మూసివేశారు. ఇదేంటి యేసయ్యా, ఇప్పుడేం చేయాలి అనుకున్నాను. అయితే దేవుని శక్తి వల్ల పైన ఉదహరించిన ప్రాంతాలన్నీ ఒకసారి వీధి తిరగటం ముగిసింది. కానీ ఇంకా వెళ్ళని ప్రదేశాలు దేవుని చిత్తమైతే తిరగాలి అని అనుకుంటుండగా క్రీస్తు దేవుడు మరొక కొత్త ఆలోచన ఇచ్చాడు. ఆ క్రొత్త ఆలోచన ఏంటో, నేను దేవుని చిత్తాన్ని ఎలా నిర్వర్తించానో, దీని ద్వారా దేవుడు క్రీస్తు ప్రత్యక్షంగా ఎంతమందిని కరోనా నుండి కాపాడారో రేపటి కరోనా కాలంలో కరుణామయని కటాక్షాలు 5లో తెలుసుకుందాం. ఈ దేవుని కార్యాన్ని శ్రద్ధతోనూ ఆతృతతోనూ ఆలకిస్తున్న యూట్యూబ్ వీక్షకులకు విశ్వాసంలో ఎదగాలని ఆశిస్తూ, రాబోయే వాక్యములకై ఆతృతతో ఎదురుచూస్తారని ఆశిస్తూ, మీకు శుభములు పలుకుతూ, మీ కొరకు ప్రార్థిస్తూ ఇవాళకి ముగిస్తూ తదాస్తు పలుకుతున్నాను. అద్భుతకారుడు యేసుక్రీస్తు మనల్ని దీవించుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ మన త్రియేక దేవుడు మన అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక, తోడై ఉందురుగాక. ఆమేన్. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
భాగ్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా